హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీరు ప్రైవేట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే జాబ్స్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ హెచ్ఆర్ మేనేజర్ అండ్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులు. సో ఇవన్నీ కూడా పెద్ద ఎంఎన్సి కంపెనీ యూనిలివర్లో అయితే ఉన్నాయి. సో దీనికోసం అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, శాలరీ ఎంత, ఎలిజిబిలిటీస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం అసిస్టెంట్ హెచ్ఆర్ మేనేజర్ పోస్ట్ గురించి అయితే చూద్దాం. సో ఈ జాబ్ కి గాను మీరు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. అండ్ దీనికోసం ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు, బికాస్ వీళ్ళు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాదు, కానీ ఎంఎన్సి కంపెనీలో స్టేబుల్ జాబ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పోస్ట్ మనం చూసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్ ఆఫీసర్. మీరు దీనికి కూడా డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, కానీ 2 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఛానల్ సేల్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పోస్టుల్లో మీరు అక్కడ మీకు ఉండవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూటర్స్ ని అండ్ వారి సేల్స్ టీమ్ తో కలిసి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ మానిటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ట్రేడ్ లో మీరు వర్క్ కంప్లీట్ గా చేయాల్సి ఉంటుంది. అండ్ బ్రాంచ్ ఆఫీస్ కి రిపోర్ట్స్ అందించాల్సి ఉంటుంది. అండ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొత్తగా జాయిన్ అయ్యే వారికి ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది మీరు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ట్రేడ్ స్కేల్ టీమ్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే మీరు ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ బాగా వచ్చి ఉండాలి. అండ్ లోకల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ కి మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే, ఎవరైతే అప్లై చేస్తారో ఆ క్యాండిడేట్స్ అందరినీ ముందు షార్ట్ లిస్టింగ్ అయితే అవుతారు. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. చివరిగా వర్చువల్ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారు. సో మీరు షార్ట్ లిస్ట్ కనుక అయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఎలా చూడాలి అంటే, దీనికోసం అప్లికేషన్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. సో ఫ్రీ. మిమ్మల్ని నిజంగా ఎవరైనా డబ్బులు అడిగితే అది స్కామ్ అయి ఉండొచ్చు, కొంచెం గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే August 12th, 2025 ఈ డేట్ లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్స్ కూడా ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకోరు. అండ్ అప్లై చేయడానికి లింక్ వచ్చేసి మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ క్లిక్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసేయండి. సో ఇవే కాకుండా మీరు పదే ప్రైవేట్ జాబ్స్కి అప్లై చేస్తున్నా సెలెక్ట్ కావట్లేదా, దానికి సొల్యూషన్ ఏంటి అంటే, ముందు మీ స్కిల్స్ అనేది పెంచుకోండి. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మెన్షన్ చేయొద్దు. సో అసిస్టెంట్ హెచ్ఆర్ మేనేజర్ ఫ్రెషర్స్ కి కూడా నిజంగా ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అనే చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఆఫీసర్. దీనికి 2 years ఎక్స్పీరియన్స్ కావాలి అంటున్నారు. అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫీజెస్ లేవు. అండ్ సెలెక్షన్ కూడా వర్చువల్ ఇంటర్వ్యూలోనే ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ August 12th, 2025. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. And thanks for watching.